హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ 20 సోమవారం రోజు ఉదయం 10 కల్లా ముసువార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ బంధం రాక మీ జీవితంలో ఒక పెనుమార్పు అనేది జరగబోతుంది. మరి ఆ బంధం ఎవరు, ఆ మూర్తబాతులు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్యం మీ పేరు, ముఖము, చెయ్యి, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, వ్యాపార ఫలితాలు, మనోవేద, వ్యక్తిగత మరెన్నో సమస్యలకు కోయిగురి దగ్గర పూర్తిగా పరిష్కరించబడును. మీరు కోరుకున్న పనులు జరిగేలా ప్రత్యేక పూజలు చేయబడును. గురూజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి. 9912100188కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటునే ఎటువంటి దోషాలు లేకుండా 3 రోజుల్లో మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఎంతో నమ్మకమైనటి గురువుగారు, ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి. ఉన్న చోటునే ఎటువంటి దోషాలు లేకుండా తాయితీ ద్వారా మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచునా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఎన్నో కోల్పోయారు కూడా. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వీరి చిన్న వయసులోనే కుటుంబం బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్రిమ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా జరగబోతున్నాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది. మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటివరకు పడిన ఇబ్బందులు, కష్టాలు అన్నీ తొలగిపోతున్నాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వింటారు. ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. తల్లిదండ్రులు భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి. చేసే 10 పనుల్లో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు.
మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లక్ష్మీనరసింహస్వామి వారు. రేపటి రోజు లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. చాలాసార్లు మీ తగిలే ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయండి. దానివల్ల లక్ష్మీనరసింహస్వామి వారు అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. అనుకున్న కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం రేపటితో తిరిగిపోతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి రేపటి రోజు మీ లక్ష్మీనరసింహస్వామి పూజ చేయండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఒక్కసారి లక్ష్మీనరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. లక్ష్మీనరసింహస్వామి వారు ఆశీస్సులు ఎల్లవెల్లా మీకు తోడుగా ఉంటాయి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామివారిని తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి. లక్ష్మీనరసింహస్వామి వారు ఉన్నారని మర్చిపోకండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీకు శక్తి ఏందో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసి తీస్తారు. మీ వెంట ఒక పెద్ద దైవశక్తి అయితే ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఈ మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఈ యొక్క పరిహారం చేయండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్లి కూడా జరుగుతుంది. 5 గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 18 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కూడా జరుగుతుంది. రేపటి రోజు ఈ 2 శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మగజీవులకి ఆరాధన చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ మేషరాశి వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు ఎవరితో చెప్పకండి. దానివల్ల మీపై కొల్లు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు వారు లేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 7, 8. ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.